కాబట్టి మనం గమనిస్తూ ఉన్నాము, లోకములో పాపం ఉంది, లోకములో మరణం ఉంది. ఈ పాపము మరణము లోకం అంతటి ఏలుతూ వచ్చింది. అందుకనే 1 తిమోతి 1:15 మనకు రాయబడ్డట్టుగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను. కాబట్టి ఈ మానవుడిని రక్షించడానికి వచ్చినాడు. ఎక్కడికి వచ్చినాడు అంటే లోకములోనికి వచ్చినాడు. ఆయన ఎక్కడికి వచ్చినాడు? లోకములోనికి వచ్చినాడు. కాబట్టి మనం గమనిస్తే లోకము పాపముని ఏలుతూ వచ్చింది, లోకము మరణాన్ని ఏలుతూ వచ్చింది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నటువంటి మానవుణ్ణి రక్షించడానికి లోకంలోనికి దిగి వచ్చినాడు అనేది రాయబడింది. అయితే అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్పినాడు, నేను ఈ లోకానికి సిలువ వేయబడినాను. అంటే అర్థం ఏంటంటే ఈ లోకానికి నేను చనిపోయిన వాడిని, నేను క్రీస్తు ద్వారా తిరిగి జన్మించినాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీ 2:20లో గలతీ 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. దేనికి సిలువ వేయబడి ఉన్నాడంటే ఆయన లోకానికి సిలువ వేయబడి ఉన్నాడు, పాపానికి సిలువ వేయబడి ఉన్నాడు, మరణానికి సిలువ వేయబడి ఉన్నాడు. ఈ లోకముతో పాటు ఆయన చనిపోయినాడు. అందుకనే బాప్తిస్మము మళ్ళీ గుర్తు ఏంటంటే నేను లోకానికి పాపానికి చనిపోతున్నాను, నేను క్రీస్తు ఏ విధంగా అయితే లేచినాడో ఆ విధంగా తిరిగి లేస్తున్నాను అనేది గుర్తు. కాబట్టి లోకములో నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనము లోకానికి పాపానికి సిలువ వేయబడి ఉన్నాము గనక ఇప్పుడు ఎవరి కొరకు జీవిస్తున్నాము? ఈ మిగిలిన జీవితం ఎవరి కొరకు అంటే మన కొరకు చనిపోయిన, లోకంలోనికి దిగి వచ్చిన, ఈ లోకానికి పాపానికి మనము సమాధి చేయబడినటువంటి ఈ జీవితము తిరిగి క్రీస్తు కొరకు మనం జీవిస్తున్నాము, క్రొత్తగా జన్మిస్తున్నాము. అదే క్రొత్త జన్మ. కాబట్టి లోకంకు మనం సిలువ వేయబడి ఉన్నాము. లోకంలో ఏముందంటే దొంగ ఊబి, పాపము. ఈ లోకం మనల్ని కట్ల చేత కట్టివేయబడింది. ఇక మనం తప్పించుకోలేము. ఎటు పోయినా ఆ ఊబిలో మనం చిక్కుకోపోతున్నాము. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో నుండి విడిపించడానికి వచ్చినాడు. ఆయన ఈ లోకంలో నుండి విడిపించడానికి వచ్చినాడు. చూడండి ఒకసారి 6, ఇదే గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 6వ అధ్యాయం 14వ వచనంలో అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. కాబట్టి మనం ఏం చేయబడ్డామంటే మనకున్నటువంటి ఆ ప్రాచీన స్వభావము, మనకున్నటువంటి ఆ దురాశలను, మనం నడిచినటువంటి ఆ లోకపు నడకను అంతటిని మనం ఏం చేసినామంటే సిలువకు వేసినాము. అనగా వాటికి చనిపోయినాము, అవి సమాధి చేయబడ్డాయి. ఇక మనము క్రొత్తగా జన్మిస్తున్నాము. అందుకే పౌలు అన్నట్టుగా నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేది నేను కాదు, నా కొరకు చనిపోయి తిరిగి లేచిన ఆయన కొరకు మాత్రమే జీవిస్తున్నాను అని చెప్పినాడు. కాబట్టి ఈ రోజున లోకానికి, పాపానికి, మరణానికి మనం ఏమైపోయినామంటే చనిపోయినాము. మనం క్రొత్తగా జన్మిస్తున్నాము. కాబట్టి మన ఆశలు, మన కోరికలు భిన్నంగా ఉంటాయి. అంటే అందరి వలె ఉండవు. అందుకనే
ఫిలిప్పి 3:20 రాయబడింది, మన పౌరసత్వం ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. మన పౌరసత్వం, మన హక్కులు మనం దేని కొరకు నిరీక్షిస్తున్నామంటే మన పరలోక రాజ్యం కొరకు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి ఈ రోజున మన లోకానికి సిలువేయబడి ఉన్నాం. అందుకనే మనం మొదట చదువుకున్నటువంటి మాట ఇట్లుండగా, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించిందో అలాగునే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ పాప శాప మరణముల నుండి విడిపించడానికి ఆయన ఈ లోకములోనికి దిగి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడయ్యా యేసు ప్రభు అంటే, ఇదిగో ఈ దొంగ ఊపిలో పడినటువంటి మానవుని లేపే నాదుడు లేడు, ఈ పాపములో కూరుకుపోయినటువంటి మానవునికి విడుదల లేదు, ఈ నిత్య నరకము నుండి ఆత్మ మరణము నుండి తప్పించే నాదుడు లేడు. అందుకనే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి మనకున్న అన్ని కొట్టివేసినాడు, మనకున్న వాటన్నిటి నుంచి విడుదల చేసినాడు. ఈరోజున మనం లోకానికి ఇప్పుడు లోకంలో నుండి మనం ప్రత్యేకించబడ్డాము. లోకానికి మనం ఎవరమంటే వెలుగు. మనం ఎవరు? వెలుగు. అలాగనే లోకానికి మనం ఒక ఉప్పు లేకపోతే ఎన్ని వేసినా కూర రుచిగా. అలాగన ప్రభు చెప్పినాడు చూడండి, మత్తయి సువార్తలో ఆ మాటలు ఉన్నాయి. 5వ అధ్యాయము 13-14. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14. మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. ఇంతకుముందు ఎలా ఉంటే మీరు లోకములో పాపము ఏలుతూ వచ్చింది, లోకములో మరణము ఏలుతూ వచ్చింది. అదే ఈ లోకములో క్రీస్తు వచ్చిన తర్వాత మనకున్న దుర్వాసనతో కొట్టేసినాడు, మనకు సువాసనగా చేసినాడు, మన పాపాన్ని క్షమించేసినాడు, పరిహారం చేసినాడు, మనకు రావాల్సిన శిక్ష మరణమును ఆయన కొట్టివేసినాడు. ఈ రోజున ఆయన మనకు ఈ లోకములో ఎలా చేసినాడు, ఏం చేసినాడు అంటే, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. మనం ఎవరమంటే ఈ లోకానికి ఉప్పు. అలాగనే 14వ వచనం రాయబడింది, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఇక చీకటి ఎంత మాత్రము మన దగ్గర లేదు. అది ఎలా కలిగిందయ్యా అంటే, లోకంలోనికి ఆయన రావడం బట్టి. ఆయన నీకు నాకు మాత్రమే వెలుగు కాదు, ఆయన లోకానికే వెలుగుగా వచ్చినాడు. చూడండి, యోహాను మరి రాసినటువంటి పత్రిక యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త, ఆయన లోకానికే వెలుగు, నీకు నాకు మాత్రమే వెలుగు కాదు, లోకానికే వెలుగునివ్వడానికి వచ్చినాడు ఆయన. అందుకని ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుట్టింది. ఆకాశంలో ఏం చేసింది? నక్షత్రము పుట్టినట్లుగా మనం గమనిస్తాం. చూడండి ఒకసారి, యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. 12:46. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకంలోనికి వెలుగుగా వచ్చినాను. ఈ లోకంలోనికి పాపులను రక్షించడానికి వచ్చినాను, వారి పాపములో నుంచి విడుదల చేయడానికి వచ్చినాను, వారి చీకట్లో ఉన్న వారికి వెలుగునివ్వడానికి వచ్చినాను. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చినాడంటే, నువ్వెక్కడైతే పడి ఉన్నావో అక్కడికే వచ్చినాడు. నువ్వెక్కడైతే దొంగ ఊబిలో కూరుకుపోయినావో అక్కడికే వచ్చినాడు లేవనెత్తడానికి, నిన్ను చెయ్యి పట్టుకొని బయటికి తీసుకురావడానికి, లాగడానికి. కాబట్టి నీ స్థాయిలోనికి వచ్చినాడు, నిన్ను లేపినాడు. ఆయన దొంగ ఊబిలో ఆయన నిలిచి ఉండిపోయినాడు, నీ కొరకు, నా కొరకు. కాబట్టి ఈ రోజున ఆయన ఎవరు అంటే లోకానికే వెలుగు. కాబట్టి ఈ రోజున నీవు నేను వెలిగించబడ్డాము. వెలుగుగా ఆయన మనకున్నాడు కనుక ఆయన వెలుగులోనే మనం నడుచుకుంటున్నాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. 8:12. 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును,
మరలా చెప్పినాడు. ఆయన ఏమన్నాడు? నేను లోకానికి వెలుగును. అసలు లోకంలో ఏముంది? గాఢాంధకారం, లోకములో కారు చీకటి, లోకములో వివాదము, లోకములో పాపము, లోకములో మరణము, లోకమంతా కటిక చీకటిలో ఉన్నటువంటి పరిస్థితిలోనికి ఆయన లోకములోనికి వచ్చినాడు. ఆయన వెలుగై ఉన్నాడు కనుక మనం వెలిగించబడుతూ వచ్చినాము. చూడండి 9వ అధ్యాయము 5వ వచనం. ఇదే యోహాను సువార్త 9:5. 9వ అధ్యాయం 5వ వచనం. 9వ అధ్యాయం 5వ వచనంలో, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఎవరయ్యా? ఆయన క్యారెక్టర్ ఏంటంటే ఆయనలో చీకటి లేదు. ఆయన దహించు అగ్ని, వెలుగు. అందుకనే నీ హృదయంలో, నా హృదయంలో నీవు నేను దాచుకున్నటువంటి రహస్యమైనవన్నీ కూడా ఆ అగ్ని ద్వారా కాల్చివేస్తున్నాడు, ఒప్పింపచేసినాడు. అవి తీసి పారవేయడానికి ఆయన వెలుగుగా ప్రకాశిస్తూ వచ్చినాడు నీ మీద, నా మీద. అందుకనే పౌలు చెప్తాడు, మిట్ట మధ్యాహ్నము దమస్కు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడంట అకస్మాత్తుగా గొప్ప వెలుగు, ప్రకాశమైన వెలుగు, ఆ తేజస్సుకు, ఆ వెలుగుకు నేను చూడలేకపోయినాను, పడిపోయినాను అంటాడు. కాబట్టి ఈ రోజున ఆయన చుట్టూ వెలుగు కమ్ముకుంది. ఈ రోజున నీ చుట్టూ, నా చుట్టూ వెలుగు ద్వారా మనం ప్రకాశించబడుతున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన చెప్పినాడు నీవు లోకానికి వెలుగు. ఆయన వెలుగు నిన్ను కూడా లోకానికి వెలుగుగా చేసినాడని రాయబడి. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు చేసింది ఏంటిదయ్యా అంటే ఈ లోకంలోనికి వచ్చి ఆయన వెలుగుగా చేసినాడు, నిన్ను వెలిగించినాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించినారు. ఈ రోజున మనం వెలుగులో ఉన్నాము. కారణం ఏంటిది అంటే ఆ వెలుగు ద్వారా మనకు చూపించబడినటువంటి ప్రతి పాపాన్ని ఒప్పేసుకున్నాము. ఒప్పుకున్న వారు అక్కడే ఉన్నారు, వెలుగు దగ్గర రాలేరు. ఒప్పుకున్న వారందరూ విడుదల పొందినారు, క్షమించబడ్డారు. కాబట్టి ఇక్కడ రాయబడ్డ మాట మనం కంటిన్యూగా చేస్తే 20వ వచనంలో, వెలుగును ద్వేషించును ఎందుకంటే తమ క్రియలు చెడ్డగా ఉన్నందుకు వెలుగును వద్దకు రాడు అని రాయబడింది. ఈ రోజున నీవు నేను వెలుగు ఎందుకు వచ్చినాము అంటే ఆ వెలుగులో మనము బట్టబయలైపోయినాము. అయ్యో నా హృదయంలో ఏంటి చూపిస్తున్నాడు, నా జీవితం ఏంటో చెప్తున్నాడు, ఇక నేను ఇంకా ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ కప్పుకుందును అని చెప్పేసి అమాంతంగా ఒప్పేసుకున్నాము, సరిదిద్దుకున్నాము, క్షమాపణ అడిగినాము,